వాడు ఏడ్చుకుంటా పోయిండు. ఎర్రగొల్లోని ఏడుపు దాకి మొదటి నుంచి ఉన్న రాజా యాదవ్ గారిని ఎల్లగొట్టిండు ఈ పార్టీ నుంచి యాస్టకొచ్చి. వాడు ఏడ్చుకుంటా పోయిండు. సో ఫైనల్గా ఏంటంటే అండి, జనరల్ ఎలక్షన్స్లో అప్పుడు రేవంత్ రెడ్డి గారి నివాసంలో అందశ్రీ గారి ఇంటర్వ్యూ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని లక్షల మంది ప్రభావితమై ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టారు ప్రజలు అని చెప్పొచ్చు. సో బై ఎలక్షన్స్లలో వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎంటైర్ ఎంతమంది ఎవరు ప్రచారం చేసినా ఎవరు ఏం చేసినా కానీ కూడా మ్యాన్ బిహైండ్ ద విక్టరీ అని చెప్పాలంటే కనుక కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు. జనరల్ ఎలక్షన్స్ లో అందశ్రీ గారు అయితే, బై ఎలక్షన్స్ లోకి వచ్చేసరికి కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు బీజేపీ లీడర్, ఎక్స్ టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో మెంబర్, కేసీఆర్ కి చాలా అత్యంత సన్నిహితుడు. మంచిగా చూసేది పాప, అట్లేం లేదు. పొద్దున టిఫిన్ కో భోజనం, టిఫిన్ చేయడు, భోజనమే, డైరెక్ట్ భోజనం చేస్తాడు. భోజనం చేసినాక ఇక మేము ఎటు తులం అటు పోయేది. ఇక ఆయన ఏం పని లేకపోతే ఆయనతో పొద్దున దాకా మాట్లాడుకుంటే ఉండేది. పొద్దున దాకా ఆయనకు వీనుడో మాట్లాడు. ఆయన కేసీఆర్ స్వభావం ఏంటంటే వినాలే, లేకపోతే మాట్లాడాలి. ఏదన్నా అక్కడికచ్చే ముచ్చట దొరికింది అనుకో, మొత్తం కూపి లాగేదానికి వినాలి, వింటాడు. అండ్ కన్నబోయిన రాజయ్య యాదవ్ గారికి మనము ఎంటైర్ విక్టరీలో మ్యాన్ బిహైండ్ ద విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎలా ఉంటుందో, సో మ్యాన్ బిహైండ్ ద విక్టరీ ఆఫ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఈస్ కన్నబోయిన రాజయ్య యాదవ్ గారు. మొదటి నుంచి ఉన్న రాజయ్య యాదవ్ గారిని ఎల్లగొట్టిండు ఈ పార్టీ నుంచి యాస్టకొచ్చి. వాడు ఏడ్చుకుంటా పోయిండు. ఎర్రగొల్లోని ఏడుపు దాకి ఎలువ ఆయన మునిగే కాలం వస్తుంది. అంటే నేను ఒక్కరిని ఎడతలేను, యావత్ నా కులం అంతా ఎడుతుంది. నా ఒక్కరి కోసం కాదు వాళ్ళు ఏడ్చేది. వాళ్ళకి ఆశ పెట్టి ఓటేయించుకున్నావు నువ్వు. మేనిఫెస్టోలు పెట్టి 21 గొర్రెలిస్తానన్నావు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. డిపాజిట్ కట్టి ఆ పైసలు వాపసు తీసుకుంటట్లేదు.